దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆకాశం భూమి గతించిన గాని నా మాటలు గతించవని మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వచనములో దేవుడే తాను స్వయంగా చెప్పాడు. కానీ బైబిల్ గ్రంథములో 2 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని మాటలు గతించిపోయినట్టుగా, దేవుని మాటలు నిరర్ధకమైనట్టుగా కనబడుతుంటాయి. ఇంతకు అసలు ఏంటి ఆ వచనాలు అని మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనములో చూస్తే బబులోను సామ్రాజ్యము ఇక ఎప్పటికీ కట్టబడదు అని దేవుని లేఖనం ఖచ్చితంగా సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మరొక చోట కూడా ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే అదే బబులోను సామ్రాజ్యం మరలా ఎదిగినట్టుగా, కట్టబడినట్టుగా, త్వరగా కూలిపోయినట్టుగా కనబడుతుంది. దేవుడు ఎప్పటికీ కట్టబడదన్న బబులోను మరలా ఎలా నిర్మించబడింది? ఒకవేళ అదే నిజమైతే దేవుని మాట నిరర్ధకమైపోయినట్టే కదా. కాబట్టి ఈరోజు లేఖనానుసార పరిశోధనలో ఈ చిక్కుముడిని విప్పి మన సందేహాన్ని తీర్చుకుందాం. ఈ సందేహము తీర్చబడాలి అంటే మొదట దేవుడు బైబిల్ గ్రంథములో ఉపయోగించిన భాషా శైలి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో దేవుడు అనేక చోట్ల సాదృశ్య రూపకము అనే అద్భుతమైన పద్ధతిని వాడాడు. దీనికి బలమైన ఆధారము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. ఈ సంగతులు సాదృశ్య రూపకముగా చెప్పబడి ఉన్నది. అసలు సాదృశ్య రూపకం అంటే ఏమిటి? దేవుడు ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక రాజ్యమును గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు గతములో ఎప్పుడో జీవించి నాశనమైపోయిన ఒక నగరాన్ని లేదా ఒక వ్యక్తిని ఉదాహరణగా ముందు పెడతాడు. ఆ పాత వ్యవస్థలో ఉన్న లక్షణాలు, పాపాలు, దేవునికి విరోధమైన పద్ధతులు ప్రస్తుత కాలములో ఉన్న ఏ వ్యవస్థలో, వ్యక్తిలో ఉన్నాయో వారిని కూడా అదే పేరుతో పిలుస్తాడు. దీనికి బైబిల్ గ్రంథం మరొక అద్భుతమైన లేఖనాన్ని చూపిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే తుయాతైర సంఘముతో దేవుడు ఇలా అంటాడు, ఆ యెజబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. వాస్తవానికి రాజుల గ్రంథములో ఉన్న భయంకరమైన దుష్టరాణి అయిన యెజబేలు ఆనాటికే చనిపోయి 100 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఆ తుయాతైర సంఘములో ఆ స్త్రీ ఎలా ఉంటుంది? దాని అర్థమేంటి? ఆనాడు యెజబేలుకు ఎలాంటి విగ్రహారాధన, వ్యభిచారము, దేవుని సేవకులను పాడు చేసే భయంకరమైన లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు కలిగిన ఒక తప్పుడు బోధ ఆ సంఘములో ఉంది. అందుకే దేవుడు దానికి యెజబేలు అని సాదృశ్యంగా పేరు పెట్టాడు. అలాగే ప్రకటన గ్రంథములో బబులోను లేదు, కానీ బబులోనుకు సంబంధించిన లక్షణాలు కలిగిన ఒక సామ్రాజ్యం రాబోతుంది. ఆనాడు బబులోను ప్రజలను హింసించిన విధంగా, ఆనాడు బాబేలు దగ్గర ఏకమతము, ఏకారాధన చేసిన విధంగా ఆ సామ్రాజ్యంలో జరగబోచూ ఉన్నాయి. అందుకే దేవుడు దానికి బబులోను అని పేరు పెట్టాడు. ఇంతకు వస్తున్న సామ్రాజ్యం ఏమిటి అని మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో మనకు ఆ మాట కనబడుతుంది. 7 కొండల రహస్యం కనబడుతుంది. ప్రపంచ చరిత్రలో 7 కొండల నగరం అని పిలువబడే ఏకైక సామ్రాజ్యం రోమా మాత్రమే. కాబట్టి దేవుడు అబద్ధమాడలేదు. యెషయా చెప్పింది భౌతిక నగరం గురించి, యోహాను చెప్పింది ఆత్మీయ సాదృశ్యమైన రోమా సామ్రాజ్యం గురించి. దేవుడు చెప్పిన ప్రతి మాట అక్షరాల నెరవేరింది. ఈ లోకములో కూడా బబులోను మరియు రోమా సామ్రాజ్యపు లక్షణాలే మనకు చాలా కనబడుతున్నాయి. దేవునికి విరుద్ధమైన పాపపు పద్ధతులు, లోకాశలు, విగ్రహారాధన మన చుట్టూ కనిపిస్తున్నాయి. ఈరోజు దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారై కాకుండానట్లు దానిని విడిచి రండని ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో సెలవిస్తుంది. కాబట్టి ఈ లోక ఆకర్షణలో మనం చిక్కిపోకుండా దేవుని వాక్యములో స్థిరంగా ఉందాం. దేవుడు మనలను దీవించును గాక.